కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితిపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. హాస్టల్లో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రక్షించడం, అలాగే పోచారం డ్యాం కింద మునిగిపోయిన 14 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రి పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి అధికారుల కృషిని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీ జపాన్లో ల్యాండ్ అయ్యారు. ట్యోక్యో ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు జపాన్ వాసులు మోదీకి గాయత్రి మంత్రంతో వెల్కమ్ చెప్పడం విశేషం. ప్రవాస భారతీయులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. జపాన్లో 2 రోజులు పర్యటించనున్న ప్రధాని మోదీ ఇరు దేశాల వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎస్ఆర్ఎస్కి 3.2 లక్షలు, ఎల్లంపల్లికి 5.3 లక్షలు, కాళేశ్వరానికి 9.3 లక్షల క్యూసెక్ల వరద కొనసాగుతుంది. అటు కృష్ణా బేసిన్లోనూ శ్రీశైలంకు 2.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా నాగార్జున సాగర్కు అదే స్థాయిలో వచ్చి చేరుతోంది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వేలిముద్రలను అప్డేట్ చేయాలని ఉండాయి చీఫ్ భువనేష్ కుమార్ కోరారు. పాఠశాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. 5 నుంచి 15 ఏళ్ల వయసులో బయోమెట్రిక్ తప్పనిసరని పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివార్లోని నాగారంలో గురువారం రాత్రి చిరుతపులులు అలచల్ చేశాయని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం, పంట నష్టం జరగకుండా చూడాలని సూచించారు. వాగులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలి. ఫోటో, వీడియో క్యాప్చర్స్ ద్వారా పంట నష్టం అంచనా వేయాలి అన్నారు. భారీ వర్షాలతో విద్యుత్ వ్యవస్థ అతలకుతలమైంది. దీంతో ఒక ఉద్యోగి కూడా సెలవులపై వెళ్లవద్దని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా చేస్తున్న కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో స్తంభాలు నేల కొరికాయి. విద్యుత్ నిలిచిన గ్రామాలకు సిబ్బంది వెళ్తున్నారు అన్నారు.